Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టాక్ అప్డేట్ దేని మీద ఉందంటే ట్రెంట్ మీద ఉంది. ఈరోజు చూసినట్టయితే ట్రెంట్ స్టాక్ మోర్ దెన్ 9% వరకు పడింది. ఎందుకు పడింది? దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏమంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ట్రెంట్ వాళ్ళు బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో Q3 బిజినెస్ అప్డేట్ డేటా అయితే రిలీజ్ చేశారండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ట్రెంట్ షేర్ ఫాల్ 8% ఆఫ్టర్ రెవెన్యూ గ్రోత్ స్టే ఫ్లాట్ సీక్వెన్షియల్లీ బ్రోకరేజ్ అవుట్లుక్ మిక్స్డ్ అండి. సో రెవెన్యూ గ్రోత్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉండొచ్చంట. అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 17% వరకు రైజ్ అవ్వచ్చంట. సో క్వార్టర్ బేసిస్లో రెవెన్యూ గ్రోత్ ఫ్లాట్ వచ్చింది కదా, అందుకే ఈరోజు స్టాక్ అయితే పడింది. అండ్ బ్రోకరేజెస్ వచ్చేసి మిక్స్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో మన బాయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ట్రెంట్ది. యాంటీక్యూ వాళ్ళు చూడండి ప్రీవియస్లీ 6,650 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి ఓవరాల్ టార్గెట్ అయితే 5,700 రూపీస్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు విత్ అన్ టార్గెట్ ఆఫ్ అరౌండ్ 4,500 రూపీస్. అండ్ సిటీ వాళ్ళు చూడండి 4,350 రూపీస్ అయితే టార్గెట్ ఇస్తున్నారు విత్ సెల్ రేటింగ్. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు చూడండి యాడ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 4,700 రూపీస్. సో ఓవరాల్ బ్రోకరేజెస్ వచ్చేసి మిక్స్డ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు కదా, అందుకే ఈరోజు స్టాక్ అయితే పడింది. యాజ్ Q3 బిజినెస్ అప్డేట్ డేటా ఎక్స్పెక్టెడ్ కైనా బిలో అయితే వచ్చిందని. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే రిలయన్స్ ఇండస్ట్రీ మీద ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఈరోజు చూసినట్టయితే 4% పడింది. ఎందుకు పడింది? దీని వెనకాల కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. అండ్ ఈరోజు 4 to 5% వరకు పడింది కదా. ఓవరాల్ 1 lakh crore మార్కెట్ క్యాప్ ఏమో వైప్ అవుట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ఎస్ 1 lakh crore వైప్ అవుట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ సింక్ 5% to లాక్ వరెస్ట్ సింగిల్ డే ఫాల్ సిన్స్ జూన్ 2024. సో జూన్ 2024 తర్వాత నుంచి ఫస్ట్ టైం అయితే ఇంత పడిందండి. అండ్ ఎందుకు పడిందంటే మెయిన్ రీజన్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి బ్లూంబర్గ్ వాళ్ళేమో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారండి. అండ్ ఆ రిపోర్ట్లో బ్లూంబర్గ్ వాళ్ళు ఏమన్నారంటే 3 ట్యాంకర్స్ రష్యన్ ఆయిల్ని క్యారీ చేస్తుంది. అండ్ ఆ 3 ట్యాంకర్స్ ఇప్పుడు ప్రెసెంట్లీ రిలయన్స్ ఇండస్ట్రీది జామ్నగర్ది రిఫైనరీ చూడండి అక్కడేమో పోతుందని బ్లూంబర్గ్ వాళ్ళేమో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. బట్ మీకు తెలుసు మన రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నారు, మేము ఇప్పుడు ప్రెసెంట్లీ రష్యా నుంచి ఆయిల్ బై చేయట్లేదని. బట్ ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు ఏమన్నారంటే 3 ఆయిల్ ట్యాంకర్స్ అది వచ్చేసి ఆయిల్ క్యారీ చేస్తుంది. అండ్ అది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ రిలయన్స్ ఇండస్ట్రీ రిఫైనరీ జామ్నగర్కి అయితే పోతుందని. అండ్ దీని రెస్పాన్స్గా రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళేమో ఆన్సర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూడొచ్చు రిలయన్స్ డినైస్ క్లెయిమ్ ఆఫ్ రష్యన్ క్రూడ్ షిప్మెంట్ టు జామ్నగర్ రిఫైనరీ అండి. సో రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమో ఎక్స్లో అఫీషియల్గా ట్వీట్ అయితే చేశారండి. అని ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చండి రిలయన్స్ ఇండస్ట్రీ జామ్నగర్ రిఫైనరీ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ఎనీ కార్గో ఆఫ్ రష్యన్ ఆయిల్ అట్ ఇట్స్ రిఫైనరీ ఇన్ ద పాస్ట్ 3 weeks అప్రాక్సిమేట్లీ. సో లాస్ట్ 3 weeks నుంచి ఇప్పుడు ప్రెసెంట్లీ రిలయన్స్ ఇండస్ట్రీ జామ్నగర్ రిఫైనరీలో రష్యన్ ఆయిల్ ఏం రావట్లేదు. అండ్ ఈ జనవరి మంత్లో కూడా వీళ్ళైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదని ఎనీ రష్యన్ క్రూడ్ ఆయిల్ డెలివర్ అవడానికి మెయిన్లీ జామ్నగర్ రిఫైనరీలో. సో షార్ట్గా మాట్లాడితే రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము రష్యా నుంచి ఇప్పుడు ప్రెసెంట్లీ ఆయిల్ బై చేయట్లేదని. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఈరోజు స్టాక్ అయితే పడింది. అండ్ మీరు ఎవరైనా రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఏం వరి కాకండి, మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ కంపెనీ, 4 to 5 years వ్యూ ఉంటే డెఫినెట్గా కంపెనీ స్టాక్ని మీరు కరెంట్లీ కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ కాయిన్స్ టెక్నాలజీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి సడన్గా ఆఫ్టర్నూన్ తర్వాత 5.5% వరకు పడిందండి. అండ్ ఓవరాల్ ఇక్కడ మీరు చూడొచ్చు కైన్టెక్ షేర్ సి షార్ప్ ఫాల్ డిక్లైన్ ఓవర్ 6% టు లూజ్ ఓవర్ 1,700 crore ఇన్ మార్కెట్ క్యాప్. సో 4 to 5% వరకు పడింది కదా. సో 1,700 crore మార్కెట్ క్యాప్ అయితే ఇప్పుడు సడన్గా వైప్ అవుట్ అయితే అయిపోయిందండి. అండ్ ఎందుకు పడింది వెనకాల రీజన్ ఏమైనా ఉందంటే రీజన్ అయితే ఏం లేదండి. కంపెనీ వచ్చేసి అయితే ఏం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో అయితే అప్డేట్ చేయలేదు. బట్ మార్కెట్ వాలిటిలిటీ వల్ల ఈరోజు స్టాక్ అయితే పడిందండి. బట్ మీరు ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే చూడండి రీసెంట్లీ జెఫ్రీస్ గారు ఏమో బాయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేశారు, టార్గెట్ అయితే కట్ చేశారు. ప్రీవియస్లీ 7,780 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని కట్ చేసి 5,040 రూపీస్ చేశారండి. సో ఓవరాల్ కరెంట్ ప్రైస్ నుంచి కూడా చూశారనుకోండి ఒక గుడ్ టార్గెట్ అయితే జెఫ్రీస్ గారు అయితే మెయింటైన్ చేస్తున్నారండి. సో అయితే మన
కైన్ టెక్నాలజీ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ స్విగ్గీ అండ్ ఎటర్నల్ మీద ఉందండి. ఈరోజు స్విగ్గీ స్టాక్ చూసినట్టయితే 5% పడింది, అండ్ అదే ఎటర్నల్ వచ్చేసి 1.81% పడింది. అండ్ ఈరోజు ఎటర్నల్లో మనకు ఒక బ్లాక్ డీల్ అయితే జరిగిందండి. అండ్ ఎందుకు స్విగ్గీ అండ్ ఎటర్నల్ స్టాక్ పడిందంటే మెయిన్లీ టూ రీజన్ ఉందండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే చూడండి, కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే గిగ్ వర్కర్స్ అండ్ ఎటర్నల్ అదే జొమాటో ఇంకా స్విగ్గీ మధ్య ఇప్పుడు ప్రెసెంట్లీ ఒక అండర్స్టాండింగ్ అవ్వట్లేదండి. అండ్ అందుకే ఈ టూ మెయిన్ రీజన్స్ అయితే వల్ల ఫాల్ అవుతుందండి స్టాక్స్, బోత్ ఎటర్నల్ అండ్ స్విగ్గీ. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చండి, టార్గెట్ ఏమో బ్రోకరేజెస్ అయితే షేర్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూశారనుకోండి, స్విగ్గీ ఐపీఓ ప్రైస్ కన్నా బిలో అయితే ట్రేడ్ అవుతుంది. నువ్వమ్మ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఏమో బాయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఒక గుడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి, బాయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 510 రూపీస్ స్విగ్గీ తీస్తున్నారు, అండ్ అదే ఎటర్నల్ది 400 రూపీస్ ఇస్తున్నారు. నిర్మల్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏమో బాయింగ్ రేటింగ్ ఇస్తున్నారండి. మన స్విగ్గీకి 523 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు, అనేది ఎటర్నల్. జొమాటోకి 357 రూపీస్. అనేది యాంబిట్ క్యాపిటల్ వాళ్ళు వచ్చేసి ఎటర్నల్ని ప్రిఫర్ చేస్తున్నారండి ఓవర్ స్విగ్గీ. బట్ యాంబిట్ క్యాపిటల్ వాళ్ళు ఏమో బోత్ ఎటర్నల్ అండ్ స్విగ్గీది టార్గెట్ అయితే కట్ చేశారండి. స్విగ్గీది టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 330 రూపీస్, అనేది ఎటర్నల్ది 210 రూపీస్, బోత్ విత్ సెల్లర్ రేటింగ్. సో బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా మీరు చూశారనుకోండి, మెజారిటీ బ్రోకరేజెస్ సపోజ్ 10 బ్రోకరేజెస్ ఉన్నారు అనుకోండి, దాంట్లో 7 to 8 బ్రోకరేజెస్ ఏమో స్విగ్గీ అండ్ జొమాటోది ఒక గుడ్ టార్గెట్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. సో మంచి కంపెనీస్, లాంగ్ టర్మ్ కంపెనీస్. అండ్ ఇంకొక అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు, స్విగ్గీ ఎటర్నల్ షేర్ ఎక్స్టెండ్ లాస్ బట్ గ్లోబల్ అనలిస్ట్ ఆర్ బులిష్ అండి. సో గ్లోబల్ అనలిస్ట్ నుంచి వాళ్ళు వచ్చేసి బుల్లిష్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తానండి. ఓవరాల్ ఈ స్టాక్ని 33 అనలిస్ట్ అయితే కవర్ చేశారు. దాంట్లో 29 అనలిస్ట్ ఏమో బాయింగ్ రేటింగ్ మెయింటైన్ చేస్తున్నారు అండి, వాళ్ళు రిమైనింగ్ 4 అనలిస్ట్ ఏమో సెల్లింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే ఐడా మీద ఉంది. ఈరోజు ఐడా స్టాక్ అయితే పడిందండి, బట్ స్టాక్ ఇప్పుడు 140 రూపీస్ కన్నా ఎబో అయితే స్టేబుల్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే, అనలిస్ట్ వచ్చేసి టార్గెట్ ఏం షేర్ చేస్తున్నారంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. స్టాక్ అది ఇమీడియట్ సపోజ్ 150 రెసిస్టెంట్ 150 రూపీస్ ఉంది. రెసిస్టెంట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 160 to 165 రూపీస్ వరకు అయితే మనం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో టార్గెట్ చూడొచ్చు. బట్ ఫైనల్లీ నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఐడాది Q3 డేట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు 5th January అరౌండ్ 9:30 PMకి అయితే వచ్చింది. సో ఐడా వచ్చేసి 9th January అదే ఫ్రైడే రోజు Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ చేయబోతుంది. సో అయితే నేను మీకు వెయిట్ చేయమంటానండి. వన్స్ Q3 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసైడ్ చేయొచ్చు. బట్ మీరు ఎవరైనా ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా మీరు యాజ్ ఆఫ్ అయితే కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ని అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ దేని మీద ఉందంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఉందండి. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఒక బిగ్ అప్డేట్ అయితే నిన్న వచ్చిందండి. అండ్ ఆ అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్ చూడండి 1% వరకు పడింది. అండ్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మార్నింగ్ సెషన్లో 4% వరకు కూడా పడింది. ఆఫ్టర్ జాగువార్ ల్యాండ్ రోవర్ హోల్సేల్ డ్రాప్ 43% ఇన్ Q3 ఆఫ్టర్ సైబర్ అటాక్. సో Q3ది మెయిన్లీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ది టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ వాళ్ళేమో బిజినెస్ అప్డేట్ డేట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటోమోటివ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ రిపోర్ట్స్ ఈజ్ హోల్సేల్ అండ్ రీటైల్ సేల్స్ ఫర్ Q3 ఆఫ్ ఫైనాన్షియల్ 26 అండి. సో Q3ది మెయిన్లీ వీళ్ళేమో సేల్స్ డేట్ అయితే రిలీజ్ చేశారండి. మీకు తెలుసు సైబర్ అటాక్ అయింది, అండ్ దాని తర్వాత జాగ్వార్ ల్యాండ్ రోవర్ది ఓవరాల్స్ మ్యానుఫ్యాక్చరింగే క్లోజ్ అయింది, అండ్ టారిఫ్ వల్ల కూడా సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడిందండి. సో హోల్సేల్స్ ఇక్కడ మీరు చూశారనుకోండి, Q3 ఫైనాన్షియల్ 26లో ఎంత అంటే 59,200 యూనిట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు,
ఎంత పర్సెంట్ పడిందంటే 43% వరకు పడిందండి. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 43% పడింది. రీటైల్ సేల్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 25.1% వరకు పడింది. సో, ఈ నంబర్స్ పడితే ఆబ్వియస్‌లీ ఓవరాల్ టాటా మోటార్‌ది మెయిన్ నంబర్స్ ఉంచండి అది కూడా పడతది. ఎందుకంటే మీకు తెలుసు టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ది ఒక హ్యూజ్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటదని. సో, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్‌ది ఈసారి అయితే రిజల్ట్ చాలా వీక్‌గా అయితే రావబోతుందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం టార్గెట్ రిలేటెడ్‌గా మాట్లాడితే బ్రోకరేజెస్ చూడండి రీసెంట్లీ కమర్షియల్ వెహికల్‌ది టార్గెట్ అయితే రేస్ చేస్తున్నారు. అండ్ ప్యాసింజర్ వెహికల్‌ది టార్గెట్ వచ్చేసి ₹450 అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ అప్డేట్ భారత్ కోకింగ్ కోల్ మీద ఉందండి. సో, మీ అందరికి తెలుసు జనవరి 9కి ఐపీఓ అయితే మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వబోతుంది. షేర్ హోల్డర్ కోటా ఉందా లేదా డీటెయిల్‌గా నేను ఈ వీడియోలో క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేస్తాను. మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్‌గా చెక్‌అవుట్ అయితే అవ్వచ్చు. ప్రెజెంట్‌లీ జీఎంపీ చూశారనుకోండి జీఎంపీ పడిందండి. ఫస్ట్ డే జీఎంపీ 80% ఉండేది. అంటే ఐపీ ఓపెన్ అవుతుంది మన ఇండియన్ మార్కెట్లో న్యూస్ వచ్చింది కదా ఆ రోజు జీఎంపీ 80% ఉండేది అని ఇప్పుడు చూడండి జీఎంపీ 58% వరకు పడింది. సో జీఎంపీ అరౌండ్ 12% వరకు అయితే పడిందండి. ఎందుకు జీఎంపీ పడుతుందంటే మార్కెట్లో ఒక వీక్ సెంటిమెంట్ అయితే ఉందండి, ఒక వీక్నెస్ అయితే ఉంది. సో అందుకే జీఎంపీ అయితే పడుతుంది. బట్ మంచి కంపెనీ అండి, డీటెయిల్గా నేను వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని అయితే మీరు చెక్అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ మీద ఉంది. స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 9% వరకు గెయిన్ అయింది. అండ్ ఎందుకు గెయిన్ అయిందంటే కంపెనీ చూడండి ప్రీవియస్లీ 1:2 రేషియో బోనస్ అండ్ 1:10 రేషియో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది. దాని రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ అయితే కంపెనీ ఫైనల్లీ ఫిక్స్ చేసేసింది. ఎక్స్ డేట్ వచ్చేసి 16th జనవరి, రికార్డ్ డేట్ వచ్చేసి 17th జనవరి. ఎక్స్ డేట్ కన్నా బిఫోర్ మీ ఎవరి దగ్గర అయినా ఈ బెస్ట్ ఆగ్రోది 1 షేర్ ఉందనుకోండి ఈ మీరు బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మీకు చెప్తానండి, ఎక్స్ డేట్ కన్నా బిఫోర్ మీ దగ్గర 1 షేర్ ఉందనుకోండి స్టాక్ స్ప్లిట్ తర్వాత 10 షేర్స్ అయిపోతుంది. అండ్ 1:2 రేషియో బోనస్ ఇచ్చింది కదా, సో దీని మీనింగ్ ఏంటంటే 2 షేర్స్ ఉంటే 1 బోనస్ ఇస్తుంది. సో టోటల్లీ 15 షేర్స్ అయితే అయిపోతుంది అండి సపోజ్ మీ దగ్గర ఎక్స్ డేట్ కైనా బిఫోర్ 1 షేర్ ఉంటే. బట్ ఈ బోనస్ స్ప్లిట్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కంపౌండింగ్లో బెనిఫిట్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ బెస్ట్ ఆగ్రో లైఫ్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ప్రీమియం ఎనర్జీ మీద ఉంది. ఈరోజు ప్రీమియం ఎనర్జీ మళ్ళీ పడిందండి 4%. అండ్ నిన్న కూడా పడింది. వేరే ఎనర్జీ చూడండి మళ్ళీ 3% పడింది. అండ్ ఎందుకు పడుతుంది నేను మీకు చెప్పానండి. బ్రోకరేజ్ బెన్స్టీన్ వాళ్ళేమో డౌన్ గేట్ రేటింగ్ అయితే ఇచ్చారండి. మెయిన్లీ అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు బోత్ ప్రీమియర్ ఎనర్జీ అండ్ వేరే ఎనర్జీకి. ఇక్కడ మీరు చూడొచ్చు బెన్స్టీన్ ఆన్ మండే మెయింటైన్ ఈజ్ అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఆన్ బోత్ ప్రీమియర్ అండ్ వేరే ఎనర్జీ. ఓవరాల్ ఇక్కడ టార్గెట్ చూడొచ్చు అండి, ప్రీమియర్ ఎనర్జీకి ₹780 టార్గెట్ ఇస్తున్నారు. అండ్ అదే మన వేరే ఎనర్జీకి ₹2009. బట్ మీకు చెప్పానండి రెండు మంచి కంపెనీస్, లాంగ్ టర్మ్ కంపెనీస్. అండ్ వేరే ఎనర్జీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే వేరే ఎనర్జీ వాళ్ళేమో మనీ అయితే రేస్ చేశారండి 1003 crore ది టు సెట్ అప్ 20 gigawatt per hour lithium ion battery manufacturing plant అండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ రిలేటెడ్ టు వేరే ఎనర్జీ. లాస్ట్ అప్డేట్ డిక్సాన్ టెక్నాలజీ మీద ఉంది. ఈరోజు డిక్సాన్ టెక్నాలజీ కూడా మార్కెట్ అంటే క్లోజింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో పడిందండి. సో ఎందుకు పడింది అంటే చూడండి యాజ్ ఆఫ్ నో బోత్ బిఎస్ఎన్ ఎన్ఎస్సిలో కైన్ టెక్నాలజీ అండ్ డిక్సాన్ టెక్నాలజీ వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు. జెఫ్రీస్ గారు ఏమో కంపెనీస్ది రేటింగ్ని కట్ చేశారండి. ఇక్కడ మీరు చూడొచ్చు జెఫ్రీస్ గారు వచ్చేసి టార్గెట్ని కట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడండి కైన్ టెక్నాలజీది ప్రీవియస్ ₹7,080 టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి ₹5,040 చేశారండి. అండ్ అదే జెఫ్రీస్ గారు వచ్చేసి డిక్సాన్ టెక్నాలజీ కూడా టార్గెట్ అయితే కట్ చేశారు. ప్రీవియస్లీ ₹16,270 ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి ₹13,070 అయితే ఇస్తున్నారండి విత్ హోల్డ్ రేటింగ్. సో జెఫ్రీస్ గారు ఏమో టార్గెట్ని కట్ చేశారు కదా, అందుకే ఈరోజు బోత్ కైన్ టెక్నాలజీ అండ్ డిక్సాన్ టెక్నాలజీ స్టాక్ అయితే పడింది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.